ఎక్కువగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం అనేది ఈ మధ్య చాలా కామన్ విషయం అయిపోయింది. ఎక్కువగా బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం అనేది క్యాన్సర్ కి రిస్కా కాదా? కొన్ని క్యాన్సర్స్ లో ఇది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది, ఓవేరియన్ క్యాన్సర్ అలాంటివి. ఎలా ఇవి ఎఫెక్ట్ అవుతాయి? ఇవి హార్మోన్ బేస్డ్ క్యాన్సర్స్ అండి. ఇలాంటి వాటికి అలా హార్మోన్ చేంజెస్ అవ్వడం వల్ల మనకి రిస్క్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని క్యాన్సర్స్ లో ఇది ప్రివెంటివ్ గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏది క్యాన్సర్ కైనా ప్రివెంటివ్ కానీ మనం రిస్క్ కానీ ఎక్కువగా లాంగ్ టర్మ్ యూజ్ చేయడం అనేది రిస్క్ గానే చూడాల్సి ఉంటుంది. చాలా ఏళ్ళు బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయకూడదు. ఎలాంటివి ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ లో కూడా ఒక రకం ఉన్నాయా, 2-3 కాంబినేషన్స్ లో ఉన్నది ఉన్నాయా అనేది కూడా మనం చెక్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు యూజ్ చేయాల్సి వచ్చినా, ఎన్ని రోజులు యూజ్ చేయాల్సి వచ్చినా మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తో మాత్రమే యూజ్ చేయండి. ప్రెగ్నెన్సీని స్కిప్ చేసుకుంటూ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, హార్మోన్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ మీద ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.